నమస్తే అండి. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ఈవా ఐవీఎఫ్ ద్వారా ఉన్నానండి. మీ మీద చూడండి మా పిల్లలు ఎలా ఉన్నారో. నాకు ఒక మన్మడు, ఒక మన్మరాలు, కౌల పిల్లలు. ఈ కౌల పిల్లలు ఎత్తుకోవడానికి కారణము ఈ ఈవా ఐవీఎఫ్ ధనలక్ష్మి మేడము, రచన మేడము, ఐశ్వర్య మేడము, సుజాత మేడము, వీళ్ళందరి వలన మేము ఈరోజు ఈ పరిస్థితిలో సంతోషంగా ఉండగలుగుతున్నాము. మీరు కూడా మాలాంటి వాళ్ళు, బాధపడే వాళ్ళు ఎందరో ఉండొచ్చు, వాళ్ళందరూ బయటికి రాలేకపోయినా మాలాంటి వాళ్ళని చూసి మీరు ధైర్యంగా బయటకు వచ్చి ఈ ట్రీట్మెంట్ తీసుకొని మీరు మాలాక నా మాదిరిగా అమ్మమ్మ అయ్యేవాళ్ళు, నాయనమ్మ అయ్యేవాళ్ళు, తల్లి అయ్యేవాళ్ళు, చాలామంది బాధపడే వాళ్ళందరూ ఈ హాస్పిటల్ ద్వారా మీరు సంతోషాన్ని పొందవచ్చని అందరూ కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్న డాక్టర్స్, సిస్టర్స్లు, స్టాఫ్ వాళ్ళు అందరూ మనకు ప్రోత్సహిస్తుంటారు. అంటే బాధలు ఉన్న వాళ్ళని అందరినీ వాళ్ళ బాధ అంటే ఏందో అని పోగొట్టేస్తారనమాట. వాళ్ళు నిదానంగా ప్రశాంతంగా వాళ్ళు మనకు అర్థమయ్యేటట్లు డబ్బు గురించి చెప్పరు. ఫస్ట్ వాళ్ళు నీ ఆరోగ్యం చూసుకోమ్మా, నీ సంతోషం, మీరు ఈరోజు పిల్లల్ని ఎత్తుకోవాలి అనుకుంటే డబ్బుని ఆలోచించొద్దండి. డబ్బు ముఖ్యం కాదు, సంతానం ముఖ్యము. ఇక్కడ బయటికి వెళ్ళారంటే సంతానం ఎంతమంది పిల్లలు అని అడుగుతారు, అదే మనకు ముఖ్యము. అందుద్వారా మీరు ఐవీఎఫ్ హాస్పిటల్కు వచ్చి మీరు అందరు ట్రీట్మెంట్ చేయించుకొని అందరు నాలాకనే అందరు అమ్మమ్మలు, నాయనమ్మలు, తల్లి కావాలని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదములు. స్టాఫ్ వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు.